ఫ్యాన్ బంద్ చేయండి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. బాగున్నారు అందరూ? దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ గడిచిన వారమంతా చల్లటి వాతావరణం కనుక మటన్లు, చికెన్లు వేడివేడిగా లాగించినారా? కొంచెం చల్లదనం ఉంటే వెచ్చదనం కావాలి కదా పొట్టలోకి. కొన్ని ప్రాంతాల్లో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం న్యూస్లో. ఇప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలు తేరుకోలేనటువంటి పరిస్థితి. మరి మునిగిపోయినటువంటి ప్రాంతాలు కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి శ్రేష్టమైనటువంటి అవసరమైనటువంటి పంటలకు మరి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి వర్షాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభునామమున శుభములు తెలియచేస్తూ, పోయిన ఆదివారమున కయీను వంశావళి గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచడం జరిగింది. ఆదాము అవ్వల మొదటి సంతానమైనటువంటి కయీను పాపము చేసినప్పటికీ దేవుడు తనను ఏమాత్రము చంపకుండా కయీన్ని లేకుండా చేయడం దేవునికి ఎంతసేపు కాదు. కానీ తన తప్పును ఒప్పుకోనప్పటికీ దేవుడు కయీను పట్ల కనికరము చూపించాడు, ప్రేమను చూపించాడు. సర్లేనైనా నీ దారిన నువ్వు బ్రతుకుపో, దేశదిమ్మరిగా నువ్వు బ్రతుకుతావని శపించి పంపించాడు. దానికి కూడా ఒప్పుకొని మరి బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రేమణ దౌం బిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మరి కయీను వంశాన్ని కూడా మనం పోయిన వారమున జ్ఞాపకం చేశాను మీకు. దేవుడు కయీనును దీవించాడు, తనకు సంతానాన్ని అనుగ్రహించాడు. దరిదాపుగా మరి ఈ 8 జనరేషన్లు మనం చూసాము. హానోకు, ఈరాదు, మహుయాయేలు, మతుషాయేలు, లెమెకు. మరి లెమెకు 2 భార్యలకు పుట్టినటువంటి 3 కుమారులు యాబాలు, యూబాలు, తూబల్, కయీను అనేటటువంటి 8 మంది సంతానము చూశాము. కానీ ఏ ఒక్కరి నోట కూడా దేవుడు, దైవము, దేవుడు అనేటటువంటి పదము, ఆ దైవ భయం అనేటటువంటిది ఏ ఒక్కరిలో కూడా కనబడలేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు. సరే, ఈ వంశములో లేకపోయినా ఇంకొక వంశములో దేవుని స్తుతించేవారు ఉంటారేమో, మరి ఒక వంశములో దేవుని ఆరాధించేవారు ఉంటారేమో అని పదే అవకాశాలు అనుగ్రహిస్తూ వచ్చాడు. కానీ ఏ వంశములో కూడా ప్రభువును, దేవుని జ్ఞాపకము చేసుకునేటటువంటి వ్యక్తిత్వము కలిగిన మనుషులు ఒక్కరు కూడా లేరు కయీను వంశంలో. ఏమున్నా వారు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్నట్టుగా కాస్త లాస్ట్ 3 మనం గమనిస్తే యాబాలు, యూబాలు, తూబల్, కయీనటువంటి వ్యక్తులు కాస్త పనిమంతులై, బుద్ధిమంతులై ఏదో వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవునికి మనము ఆరాధన చెయ్యాలి, ప్రభువును స్తుతించాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి, దేవుడంటే భయము, భక్తి కలిగి బ్రతకాలి అనేటటువంటి ఆ కనీసమైనటువంటి దైవ జ్ఞానాన్ని ఏ ఒక్కరు కూడా కలిగి లేరు.
అందుకని దేవుడు ఇదిగో తనను ఆరాధించేటటువంటి సంతానము కొరకు మరి యొక్క మార్గము ఏర్పాటు చేశాడు. మరి హేబేలు చనిపోయినందున చనిపోయిన హేబేలుకు ప్రతిగా దేవుడు ఆదాము వలను దీవించి షేతు అనేటటువంటి కుమారుని వారికి ప్రసాదించడం జరిగింది. పోయిన వారం కూడా ఇది మీకు గుర్తు చేసి వదిలిపెట్టాను. గమనించినట్లయితే ఇదిగో ఇక్కడ మరి వ్రాయబడినటువంటి మాట, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టింది. ఈ షేతు హేబేలుకు ప్రతిగా అనగా హేబేలు స్థానాన్ని పూడ్చడానికి పుట్టినటువంటి కుమారుడు ఆదాము అవ్వలకు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, మరి ఒక సంతానము ఒక వంశము ఏ రీతిగాను దేవుని ఎరగనటువంటి విధముగా ఉన్నది. మరి ఈ వంశమైన నిలబడాలి అనంటే వారిలో దేవుడు ఉండాలి. దేవుని యొక్క ఉనికి ఏ వంశములో ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వంశము కానీ ఆ వ్యక్తి కానీ దేవుడు సమృద్ధిగా దీవించుటకు సమర్థుడని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. చూడండి, నేను పోయిన వారం చెప్పినట్లుగా కయీను సంతానము, కయీను ద్వారా వచ్చిన సంతానము, షేతు ద్వారా వచ్చిన సంతానము సరిగ్గా వీళ్ళు 8 మంది ఉన్నారు, వీళ్ళు 8 మంది ఉన్నారు. తర్వాత వారి పేర్లు వీరి పేర్లు సమానముగా ఉంటాయి. కాస్త అటు ఇటుగా ఒక అక్షరము ముక్క తేడాతో ఉన్నప్పటికీ కొన్ని పేర్లు సమానంగా రాయబడి ఉన్నవి. ఎందుకు అలాగున్న దేవుడు మనకి ఈ రీతిగా వ్రాయించి పెట్టాడంటే, పేరులో ఏమి లేదు కానీ పేరుకు తగిన జీవితాన్ని ఎలా జీవించాలో ఒక వంశాన్ని దేవుడి రోజున మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. అందరూ కూడా మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన మంచివారు అయిపోలేరు కదా. ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టుకున్నంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోలేరు కదా. దానికి తగినటువంటి విధముగా జీవించడము నేర్చుకోవాలి. అది లేనప్పుడు ఆ పేరు పెట్టబడినటువంటి ఆ పేరుకు విలువ ఉండదు, ఆ వ్యక్తిత్వానికి కూడా ఏమాత్రం కూడా విలువ ఉండదు. చూడండి, ఈ మీరు గమనించినట్లయితే పేర్లు ఇక్కడ వ్రాయబడి ఉండుట చూస్తాం మనము. షేతు యొక్క సంతానములో ఏనోషు, కేయినాను, మహలలేలు, ఏరేదు, హానోకు, మెతుషెల, లెమెకు, నోవాహు. ఇందులో కొన్ని పేర్లు మినహాయించి కొంచెం సరిపోయినటువంటి పేర్లు చూడండి ఒకసారి. కయీను వంశములో షేతు వంశములో సరిపోయినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి, గమనించండి. ఏమున్నాయి? హానోకు అనేటటువంటిది సరిపోయినదిగా ఉన్నది. తర్వాత ఈరాదు అనే స్థానంలో షేతు వంశంలో ఏరేదు అనేటటువంటి పేరు కాస్త సరితూగినట్లుగా. తర్వాత మహుయాయేలు, ఇక్కడ చూస్తే మహలలేలు. తర్వాత మతుషాయేలు, మెతుషెల, కాస్త దగ్గర సంబంధం అన్నమాట. లెమెకు, లెమెకు ఎగ్జాక్ట్గా హానోకు అనే పేర్లు ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ప్రేమణ దౌం బిడ్లారా, చూడండి, ఈ హానోకులో కానీ ఈరాదులో కానీ మహుయాయేలులో కానీ మతుషాయేలులో కానీ లెమెకులో కానీ ఏమాత్రము దైవత్వము ఉట్టిపడటం లేదు. కానీ ఇదిగో ఈ షేతు వంశములో పుట్టినటువంటి ఈ వ్యక్తులకు కూడా కరెక్ట్గా దేవుడు అవే పేర్లు పెట్టినట్లుగా చేశాడు. మరి దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం కాదు, కానీ ఈ రోజున బహుశా మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి అని నేను అనుకుంటా ఉన్నాను. కరెక్ట్గా అవే పేర్లు సరిపోయినటువంటి ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పేర్లు ఈ వంశము వారికి కూడా పెట్టబడి ఉన్నవి. అయితే
పేరుకు తగిన జీవితము కయీను వంశములో ఎవరు జీవించలేకపోయారు. పేరుకు తగిన భక్తికి, దేవునికి తగినటువంటి జీవితాలను షేతు వంశములో ఉన్నటువంటి వారందరూ కూడా జీవించినటువంటి పరిస్థితిని మనము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వంశములో మనము ప్రాముఖ్యంగా 8 మందిని చూస్తాము. షేతు, ఏనోషు, కేయినాను, మహలలేలు, ఏరేదు, హానోకు, మెతూషెల, లెమెకు, నోవాహు వీళ్ళందరూ కూడా షేతు ద్వారా వచ్చినటువంటి సంతానం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. పోయిన ఆ కయీను సంతానములో ఎవరు కూడా బాగుపడిన వారు లేరు. అనగా దేవుని జ్ఞాపకము చేసుకొని దేవుని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అయితే చూడండి, ఇందులో ముఖ్యంగా ఈ రెడ్ కలర్లో కనబడుచున్నటువంటి పేర్లు కలిగిన వారు నిక్కంటిగా ఒక ఎలా అంటే ఒక నిక్కటమైనటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ షేతు వంశావళిలో పుట్టడం జరిగింది. మొదటిగా మరి షేతులో మనకంత గొప్ప విషయం ఏం కనబడదు. దేవుడు సరే తనను ఒక సాధనముగా వాడుకున్నాడు. కయీను ఏ రీతిగా తన వంశాన్ని వృద్ధి పొందించుకోవడానికి సాధనముగా ఉన్నాడో, ఇదిగో హేబేలు స్థానములో దేవుడు మరి షేతును పుట్టించాడు గనుక మరి షేతులో అంత దైవత్వం మనకు కనబడదు, కానీ అంతో ఇంతో కాస్తంతైన దైవభక్తి తన తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వల దగ్గర నుండి నేర్చుకొని ఉండాలి. ఆ తరువాత తన యొక్క భక్తి కాస్తంత కుమారునికి, తన కుమారుడైన ఏనోసుకు అంటించాడు. ఈ ఏనోసు ఎలాంటి భక్తి చేశాడంటే మనం చదువుకున్న లేఖన భాగం అదే. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోసు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము, దేవుని పేరు, దేవుని నామమున ప్రార్థన చేసే ఆ తత్వము ఇదిగో షేతు వంశావళి క్రమములో మనకు కనబడుతూ ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. కయీను వంశములో కయీను మొదలుకొని ఇదిగో చివరి వరకు మనం చూసాం. ఈ యూబాలు, ఈ తుబల్ కయీను అనేటువంటి వ్యక్తి వరకు కూడా మరి దేవుని యొక్క ప్రస్తావన కాసింతైనా కూడా లేదు. కానీ ఇక్కడ మొట్టమొదటిలోనే ఈ షేతు తర్వాత వచ్చినటువంటి ఏనేసు దగ్గరికి రాగానే ప్రార్థన చేయుట ప్రారంభించబడినది. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ వంశము ప్రార్థన చేసే వంశముగా ఉన్నది. ఈ రోజున మన కుటుంబాలు దీవించబడాలంటే కుటుంబం అంతా కూడా కలిసి దేవుని ప్రార్థించడము, ఆరాధించడము నేర్చుకోవాలి. మన వ్యక్తిగత జీవితాలు దీవించబడాలంటే మనం వ్యక్తిగతముగా దేవునితో సత్సంబంధము కలిగి, ప్రార్థన జీవితము కలిగి మనము జీవించాలి. ఆ రీతిగా మన వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, మన వంశము వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి సరి అయినటువంటి భక్తి చేస్తే పిల్ల తరమున వరకు దేవుడు దీవిస్తాడు అని. ఒక వ్యక్తి భయంకరమైన పాపము చేసి పాపములోనే మరణిస్తే తన వంశము పిల్ల తరముల వరకు కూడా ఆ శాపాన్ని అనుభవిస్తారని మరి నిర్గమకాండంలో మనం గమనిస్తాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. శాపము కానీ దీవెన కానీ దేవుడు ఒక్కరికే పరిమితము చేయలేదు.
అది నీ కుటుంబానికి, నీ పిల్ల తరమునకు అది ఆశీర్వాదకరముగా మారిపోతుంది. ఒకవేళ శాపగ్రస్తులమైతే ఆ శాపము కూడా అది పిల్ల తరమునకు వెళ్ళిపోతా ఉన్నది. అందుకే కొన్నిసార్లు పెద్దలు అంటారు, ఎవరు చేసిన పాపమో మాకిలా తగిలింది, మా పెద్దల్లో ఎవరు చేశారో ఇంత ఘోరమైనటువంటి పాపము చేశారో అందుకే మాకు ఈ దుస్థితి అని కొన్నిసార్లు పెద్దలైనటువంటి వారు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనము చూస్తాం. అది నిజంగా వాస్తవము. అదేవిధంగా కొంతమంది చెప్తారు, మరి మా పెద్దలు చేసినటువంటి భక్తి ఈ రోజున మమ్మల్ని నిలబెడతా ఉన్నది. అది కూడా వాస్తవమే. దీవెన ఏ రీతిగా ప్రాప్తిస్తుందో తరతరములకు, శాపము కూడా తరతరములకు కూడా ప్రాప్తిస్తుందని ఆత్మీయ సత్యాన్ని రోజున మనము గుర్తెరగాలి. అయితే ఈ యొక్క ఏనోషు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆదామవ్వల్లో మనకు అది కనబడదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి చూసి దేవుని ప్రత్యక్షంగా ఎరిగిన అనుభవము కేవలము ఆదామవ్వలకే ఉన్నది. వాళ్ళు ఏదైనా బయటకు వచ్చాక కాస్తంత వారి పిల్లలైనటువంటి కయీను హేబేలుకు ఉన్నది, కానీ కయీను ఆ స్థితిని పొందుకోలేకపోయాడు. దేవునితో సహవాసంలో ఉండకుండా సహవాసం నుండి తొలగిపోయాడు. దేశదిమ్మరిగా బ్రతుకుచున్నాడు, శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. అయితే ఏబేలు ఉండవలసిన వాడే కానీ చనిపోయినందున తనకు బదులుగా షేతు వారికి జన్మించడం జరిగింది. ఈ షేతు వంశాన్ని దేవుడు దీవించి అత్యద్భుతముగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ వంశములో, ఈ వంశావళిలో ప్రేమణ దోంబిడ్లారా, దేవుని ఆరాధించే వాళ్ళు, దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఏ కుటుంబం అయితే దేవునికి ప్రార్థన చేసే కుటుంబముగా, దేవుని ఆరాధించే కుటుంబముగా, దేవుని మందిరానికి వచ్చే కుటుంబముగా ఉంటుందో ఆ కుటుంబాలను, ఆ వంశాలను, ఆ వ్యక్తులను దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మన జీవితంలో గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుందండి. మనం ప్రార్థనలో ఫెయిల్ అయ్యామంటే ఆ దీవెన మనము మాత్రమే కోల్పోవడము కాదు, కానీ మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఆ ప్రతిఫలాన్ని పోగొడుతున్నాము. ఆ ఆశీర్వాదం అందకుండా మనమే పోగొట్టడానికి కారకులమవుతున్నామనేటువంటి ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరగాలి. ప్రేమణ దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది, ఏనోషు మరి యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభించబడని ఏనోషు ద్వారా. ఈ రోజున ప్రార్థన అనుభవము మన కుటుంబాల్లో ఉంటే, మన వంశములో ప్రార్థన పరులుంటే, మన కుటుంబాలే కాదు మన వంశ వృక్షము కూడా అలా దేవుని కృపలో ఎదిగిపోతూ ఉంటుంది. ఒక చెట్టు ఏ రీతిగానైతే కొంత ప్లేస్ అంతా ఆక్రమించి చక్కటి నీడనిస్తూ ఉంటుందో, ఫలిస్తూ ఉంటుందో, అలాగున దేవుడు మన కుటుంబాలను, మన వంశాలను, మన పిల్లలను దీవించగలిగిన సమర్థుడు. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడిన ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే, యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభించబడెను. యెహోవా నామం అసలు ఏనోషుకి ఎలా తెలుసు? అసలు ఆదామవ్వలకు తెలుసా? అసలు అప్పటికి దేవుని నామము ఉనికిలోనే లేనే. మోషే కాలములోనే దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతాడు, కానీ ఒక మండుతున్న పొద ద్వారా ప్రత్యక్షపరుచుకొని, నీవు నా ప్రజల నిమిత్తము ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా ప్రజలను విడిపించాలని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు ఎవరయ్యా, ఏ దేవుడు అని అడుగుతారు. మేము ఏ దేవుడు అని చెప్పాలి అని అంటే,
నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి అంటాడు, కానీ నేను యెహోవాను అని తన్ను తాను ఎక్కడ కూడా ఆ సందర్భంలో పరచబడలేదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమన దొంబిడ్లరు, ఇక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభించబడింది. ఎలా గుర్తించాడు ఏనోసు? ఎంత చక్కటి భక్తి చేసి ఉండాలి, ఎంత అద్భుతమైన భక్తి చేసి ఉండాలి. ప్రేమన దొంబిడ్లారా, మనం అనుకుంటా ఉన్నామో ఏంటంటే, కొన్నిసార్లు మనం గమనిస్తే నిర్గమకాండములో అంత సహవాసం చేసిన మోసేనే ఒకసారి అడుగుతాడు, ప్రభువా నాదొక చిన్న కోరికనైనా ఏంటో చెప్పయ్యా, నిన్నొక్కసారి చూడాలయ్యా, నీ రూపం ఎలా ఉంటుందో, నీ తేజస్సు ఎలా ఉంటుందో, ఒక్కసారి నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. నన్ను చూస్తావా? నన్ను చూసి తట్టుకుంటావా నువ్వు? నన్ను చూసి బ్రతుకుతావా నువ్వు? అది నీ వల్ల కాదులే, కానీ సరే నీ ఆశ మేరకు చిన్న పని చేస్తాను, నువ్వు అదిగో బండ సందులో దాగుకో, నిన్ను దాటుకొని వెళుతున్నప్పుడు నేను నిన్ను మరుగు చేస్తాను, నిన్ను దాటుకొని వెళుతున్నప్పుడు నా వెనుక వీపు మాత్రము చూడగలుగుతావు, నా ముఖాన్ని చూసి, నా తేజస్సును చూసి, నా నిజమైన స్వరూపాన్ని చూసి మోసే మానవునిగా నువ్వు తట్టుకోలేవు, నువ్వు అది చూడలేవు. ఇక్కడ ఈ భూలోకంలో ఆ మహిమాన్వితుడైనటువంటి నన్ను నేను కనుపరుచుకోలేను, నువ్వు చూసి తట్టుకోలేవు, చచ్చిపోతావు. వెనక పార్శ్వము మాత్రము చూసే భాగ్యము నీకు ఇస్తున్నానని వెనక తట్టు చూపించాడు తప్ప దేవుడు తను తాను ప్రత్యక్షంగా కనుపరుచుకోలేదు మోసేకు కూడా. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం చాలాసార్లు దేవుని చాలా తక్కువ అంచనా వేస్తాం, ఒక నరుడిగానే మనము పోల్చి చూసుకుంటాము తప్ప దేవుడంటే ఎంత మహిమాన్వితుడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు అనేటటువంటి విషయాన్ని కొన్నిసార్లు మనం పక్కన పెట్టేసి చులకనగా చూస్తూ ఉంటాం. అలా ఎప్పుడు కూడా చూడకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగున చూడకుందుము గాక. హల్లెలూయా. ప్రేమన దొంబిడ్లారా, దేవుడనేవాడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అని యెహోవా నామమున ప్రార్థన చేయుట ఏనోసు ద్వారా ప్రారంభించబడింది. ఆ ప్రార్థన నేటికి మన తరతరములకు కూడా కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రార్థనే దేవునికి దగ్గరగా చేసే ప్రక్రియ. ఆ రీతిగా ప్రార్థన చేయడం, లేకపోతే మనకు కూడా ప్రార్థన అంటే ఏంటో ఇప్పటికి కూడా తెలిసేది కాదు. ఆయన ద్వారా ప్రారంభించబడిన ప్రార్థన జీవితము ఒకరి ద్వారా ఒకరికి ఒక అంటు వ్యాధిలాగా సోకి రోజున ప్రపంచాన్ని, ప్రజలందరినీ దేవునికి దగ్గరగా చేసే ఒక గొప్ప ఆయుధము ప్రార్థన. ఆ రీతిగా ఈ ప్రార్థన, ఏనోసు ద్వారా ప్రారంభించబడిన ప్రార్థన ఒక గొప్ప ఆయుధంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనకు రెండవ వ్యక్తి హానోకు కనబడతాడు. ఎవరు? హానోకు. ఈ ఏనోసు తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పబడలేదు. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఏనోసు, హానోకు, నోవాహు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ వంశములో ఒక గొప్ప భక్తిని, దైవభక్తిని చేసి గొప్పవారిగా మరి కనబడుతూ ఉన్నారు. దేవుడు మెచ్చుకున్నటువంటి వారిగా, గొప్ప భక్తి పరులుగా కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వంశాన్ని దేవుడు దీవించి, ఈ వంశాన్ని ఆశీర్వదించి, ఈ వంశములో నుండే, ఈ సంతానములో నుండే, ఈ క్రమములో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించడం జరిగింది. కయీను సంతానము యేసుక్రీస్తు రాకడకు ఎంపిక కాలేదు.
అందుకే దేవుడు ఆ సంతానాన్ని పక్కన పెట్టాడు. ఈ సంతానాన్ని ఎన్నుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో. చప్పట్లు కొట్టండి. నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. అందరం చెబుదాం. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. చూడండి ఒకసారి ఈ మధ్యలో ఉన్న వారిని కూడా మనము ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. 5వ అధ్యాయము ఫాస్ట్గా చదవగలిగిన వారు చదవాలి. నేను చెప్తాను, మీరు చదువుతా కాదులే. ఈరోజు ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. జాగ్రత్తగా గమనించండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. కయీను ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ ఫస్ట్ పుట్టింది ఎవరు? కయీను. మరి కయీను రావాలి కదా లిస్టులో. కయీను ఎక్కడికి వెళ్ళిపోయినాడు? అయిపోయింది కదా దేశదిమ్మరి. దేశదిమ్మ ఎక్కడున్నాడు తెలీదు. దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక చోట కుదురుగా ఉన్నాడు, ఒక చోట కాలు నిలవదు, ఒక చోట స్థిరంగా ఉన్నాడు. తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఎలా మారిపోయాడంటే అసలు తన తల్లిదండ్రుల చరిత్ర ఆ వంశంలోనే పేరు లేకుండా అయిపోయింది. దేవునికి చెత్తసరకు అవసరం లేదు. ఏంటి? పనికిరాని వారు దేవునికి అక్కర్లేదు. పెద్దలు అంటారు కదా, ఎందుకు పుట్టావు నాయన భూమికి భారం అని. అట్లాంటి వాళ్ళు దేవునికి అక్కర్లేదు. ప్రజలకు
70, 80 వచ్చారంటే ఎలా ఉంటుందంటే బండి దిగువపాడు కొండెక్కితే ఎలా ఉంటుంది బస్సు ఎక్కవు ఇక ఆయాసమే తినలేరు, త్రాగలేరు, కూర్చోలేరు, నిల్చోలేరు, పడుకోలేరు, పాయాసం ఇంకా. జాగ్రత్త గమనించండి. 930 సంవత్సరాలు అంటే ఆహా ఎంత గొప్ప విషయం. ఇంకా తర్వాత చదవండి. తర్వాత షేతు, ఆదాము కుమారుడు షేతు. షేతు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అక్క? అది 912 ఏళ్ళు. 108 అనేటువంటి అది ఏదైతే అంటున్నారో ఆ సంవత్సరంలో తన కుమారుడికి జన్మనిచ్చారనే విషయాన్ని చెప్తా ఉన్నారు. చివరిలో ఉండేది వాళ్ళు బ్రతికిన సంవత్సరాలు. 912 సంవత్సరాలు ఈయన బ్రతికాడు. తర్వాత ఏనేషు 905 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? తర్వాత కేయినాను 910 సంవత్సరాలు. తర్వాత మహలలేలు 890 ఏళ్ళు. తర్వాత ఏరేదు 962 ఏళ్ళు. తర్వాత హానోకు 365 ఏళ్ళు బ్రతికాడు. తర్వాత డైరెక్ట్ గా దేవుని దగ్గర తెలిపాడు. తర్వాత గమనించండి, ఎవరు? మెతుషెల 27వ వచనంలో మెతుషెల దినములని 900 బైబిల్ గ్రంథం ప్రకారం ఈ భూలోకంలో అతి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు అని అంటే మెతుషెల. ఎన్ని సంవత్సరాలు? 969 ఏళ్ళు. ఒకటి కలుపుకుంటే 970. ఇక హైయెస్ట్ 1000 సంవత్సరాలు లేదు. ఇక 1000 సంవత్సరాల హద్దు లేదు. ఇదే గొప్ప విషయం. తర్వాత లెమెకు. ఈ లెమెకు ఎన్ని సంవత్సరాలు? 31వ వచనంలో 777 ఏళ్ళు ఈయన లెమెకు బ్రతికాడు. లెమెకుకు హానోకు పుట్టాడు. ప్రేమను దౌర్బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. దీర్ఘాయుష్మంతులు. ఎవరు వీళ్ళు? దీర్ఘాయుష్మంతులు. అటు తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు, ఇటు దైవభక్తిని చేసిన వాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. భూమి మీద వాళ్ళు తినడానికి ఎక్కువ నూకలు దొరికినాయి. ఈ రోజు మనకు దొరకట్లేదు అని అంటే మనం సరైనటువంటి మనుషుల పట్ల గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, భక్తి లేదు, దేవుడు అంటే అసలు భయం లేదు, భక్తి లేదు, దేవుని సన్నిధిని గౌరవించే తత్వం లేదు. ఏడ బ్రతుకుతాం? ఎప్పుడు అనేది ఎప్పుడు గడపడతామో తెలియదు. అలా బ్రతుకుతా ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యందు భయము, భక్తి, నికటమైనటువంటి భక్తిని చేస్తామో దేవుడు అన్ని విషయాలలో మనలను ఆశీర్వదించగల సమర్థుడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ రీతిగా ఈ క్రమంలో వచ్చిన వాడే హానోకు. హానోకు ఈ 7వ దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపాడు. ప్రార్థన చేయటంలో, ప్రార్థనలో తన జీవితాన్ని కట్టుకుంటే ఈ హానోకు దేవునితో కూడా నడిచినను రాయబడింది. ఇంకా మీరు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఫాస్ట్ గా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు 5వ వచనం చదవండి అక్క. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కోల్పోబడెను. అతడు కోల్పోబడక మునుపు దేవునికి ఇష్టడైనని
సాక్ష్యము పొందెను. హానోకుకు దేవుడంటే ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమును బట్టి దేవుడితో నడుస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా చెప్తే దేవుడితో నడవడం అంటే ఏంటి అర్థం? దేవుడు చెప్పిన విధముగా, దేవుడు ఎలా బ్రతకమంటే అలాగున, నీతిగా బ్రతకమంటే నీతిగా, ఇదిగో నన్ను ఆరాధించమంటే ఆరాధిస్తూ ఆ రీతిగా దైవిక సూత్రాలను పాటిస్తూ బ్రతికినటువంటి వ్యక్తి హానోకు. అలా దేవుడితోనే 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 జీవించి జీవించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే మరణమును రుచి చూడని మొదటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో హానోకు. హల్లెలూయా. ఆదాముకు కూడా భాగ్యం లేదు. ఆదాముకు కూడా ఆ భాగ్యం లేదు. ఆదాము వరకు లేని భాగ్యము, ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇదిగో హానోకుకి ఇచ్చాడు. ఎందుకు? ఊరికనే ఇచ్చాడా? నోవాహు చాలా చక్కగా దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని అంటుకొని బ్రతుకుతా ఉన్నాడు. ఎక్కడ కూడా దేవుని మాటను జవదాటకుండా బ్రతుకుతా ఉన్నాడు. అందుకని దేవుడు రావయ్యన్న సన్నిధికి రా, మరణము చూసే స్థితిని దేవుడు హానోకుకి ఇయ్యలే. మరణం అంటే ఏంటో తెలీదు హానోకుకు. డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగానే ఇక్కడ మాయమైపోయాడు, దేవుని సన్నిధిలో తేలాడు. ఎంత గొప్ప ధన్యత! ఆ రీతిగా మరణించినటువంటి వ్యక్తులు, మరి మరణం చూడకుండా వెళ్ళినటువంటి వ్యక్తులు మొదటిగా హానోకు బైబిల్ గ్రంథంలో, తర్వాత నోవాహు ఏలియా, తర్వాత మోషే. ఈ ముగ్గురు. అయితే మోషే మరణించాడు అని చెప్పబడుచున్నది కానీ అసలు ఆయన శవమే ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటికీ కూడా తెలియదు. అయితే యేసు ప్రభుల వారు జీవించిన కాలములో ఈ మోషే, ఏలియాలు దేవునికి కనబడినట్లుగా, యేసు ప్రభుల వారికి ప్రత్యక్షమైనట్లుగా వాక్యాధారాలు ఉన్నాయి. అంటే వారు డైరెక్ట్గా పరమునకు ఎత్తబడిన భక్తులు, దైవ భక్తులు అని చరిత్ర తెలియచేస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏనోషు ద్వారా ప్రార్థన ప్రారంభించబడినది. హానోకు దేవుని ఎదుట నమ్మకస్తుడై, దేవుడంటే విశ్వాసము కలిగి నమ్మకముగా దేవునితో జీవించి బ్రతికినంత కాలము దేవుని కొరికే బ్రతికాడు. మొదటి పౌలు అని ఇతనికి పేరు పెట్టాలి. కొత్త నిబంధనలో పౌలు అంటాడు, ఏమంటాడు అని అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. చచ్చిన దేవుని కొరకే, బ్రతికిన దేవుని కొరకే అని ఏ రీతిగా చెప్పాడో, ఇదిగో మొట్టమొదటి ఆ వంశ క్రమములో ఉన్నటువంటి హానోకు కూడా ఎలా ఉన్నాడు? దేవునితో నడిచేవాడిగా. ఇంకో హానోకు ఉన్నాడు కదా కయీను వంశములో. హానోకు అసలు పేరు ప్రఖ్యాతలు లేవు, అసలు ఏం చేసేవాడు ఏంటో చరిత్రనే లేదు. కానీ ఈ హానోకు ఒక చరిత్ర సృష్టించబడింది హానోకు ద్వారా. భక్తి అంటే ఇలా చెయ్యాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి హానోకు. ఈ రోజున దేవునితో నడిచే అనుభవం మనకు ఉన్నదా? ప్రభువుని నమ్ముకొని మేము ఇన్ని సంవత్సరాలైందని సంవత్సరాలు రోజులు లెక్క పెట్టుకొని మనం ఏంటో చెప్పుకోవడము కాదు, కానీ దేవునితో ఆత్మీయంగా నువ్వు నడిచే అనుభవపు లోతు ఎంత, నువ్వు ఎంతగా దేవునితో నడుచుకుంటున్నావు, దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని పద్ధతులను అనుసరించి ఎంతగా నువ్వు నడుచుకుంటున్నావు. ఇక్కడికి వస్తే ఈ భజన చేస్తాం, పెళ్ళిళ్ళ పేరంటాలు వస్తే అక్కడికి వెళ్తాం. కొన్నిటికే మనకు దేవుడు కావాలి, మరికొన్నిటికి అక్కర్లేదు. నిక్కటమైన భక్తి ఏ ఒక్కరిలో ఉన్నది? కొన్ని అన్యుల ఆచారాలు, కొన్ని క్రైస్తవ ఆచారాలా, కొన్ని బైబిల్ ఆచారాలు, కొన్ని మరి యొక్క మతపరమైనటువంటి ఆచారాలను తీసుకొచ్చి కలుషితము చేస్తే దేవుడు ఎలాగున్న మనలను దీవించేది, ఎలాగున్న మనలను ఆశీర్వదించేది. సగం సగం భక్తి చేయబాకండి. చేస్తే ఇదిగో ఇలాగున్నా
ప్రభువా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, బ్రతికినంత కాలం నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను నాయనా. దేవుడు విడిచిపెట్టాడా? చక్కగా తీసుకెళ్ళి దేవుని సింహాసనం పక్కన సీట్ వేసాడు అయ్య గారికి. ఎంత గొప్ప ధన్యత! దేవుడు విడిచిపెట్టాడని, తనను నమ్మిన భక్తులను ఆయన చెయ్యి విడిచేవాడు కాదు. ఇదిగో హానోకును దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. నమ్మకంగా బ్రతికినందుకు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చి తన రాజ్యంలో నిలబెట్టుకున్నాడు. కాబట్టి హానోకు రెండో వ్యక్తిగా దేవునితో నడిచిన అనుభవం ఉన్నది. విశ్వాస వీరుల జాబితాలో హానోకు పేరు ఉన్నది. హల్లెలూయా. తర్వాత మనం గమనించినట్లయితే నోవాహు. ఈ నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను నిర్మించిన వ్యక్తి. ఇక మనం వచ్చే వారం నోవాహు గురించే నేర్చుకుంటాం. వచ్చే వారము నోవాహు గురించే, ఎందుకంటే అదొక గొప్ప చరిత్ర, ఒక గొప్ప ఆత్మ సంబంధమైన లోతుల్లోనికి మనం వెళ్తాం. ఓడ కట్టాడంటే ఊరికే కట్టలే, ఊరికే సిటికేస్తే ఓడ తయారు కాలే. దేవుడు ఎంత పని పెట్టాడంటే కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆ ఓడను నిర్మాణం చేస్తూ బ్రతికారండి. వాళ్ళు జీవితం అసలు కొన్ని సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. అదంతా లెక్కలు పక్కలన్నీ మనం వచ్చే వారం చూద్దాం. అసలు కొడుకుల కోడన్ల సహకారం, మరి తన భార్య సహకారం ఎంత గొప్పదిగా ఉన్నదో, అసలు కుటుంబం అంతా కలిసి ఎలా దైవభక్తి చేయాలో నోవాహు కుటుంబం నేర్పిస్తా ఉన్నది. చూశారు? అక్కడ వ్యక్తుల జీవితాలను పరిశీలన చేసి ఇక్కడ కుటుంబాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. భక్తి చేస్తే ఏదో ఉడతా పడతా భక్తి కాదయ్యా, ఇలాంటి భక్తి చేయండి అని ఈ రోజున నోవాహు కుటుంబాన్ని దేవుడు మన కొరకు మన కళ్ళ ముందు పెడతా ఉన్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవాహు ఓడ కట్టుకున్నాడు, రక్షణ ఓడను. ఈ రోజున మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయడమే చేత కాదు. మరి మన కుటుంబాన్ని ఎలా గుడి కట్టుకునేది? ఏ ఓడ కడుతున్నావు నువ్వు? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నీ కుటుంబం పాడు కాకుండా, నీ బిడ్డలు పాడైపోయి మునిగిపోకుండా ఈ పాపపు ఊబిలో మునిగిపోతా ఉన్నారే ఈ రోజున. అయ్యో, నా పిల్లలలో మునిగిపోకూడదు, ఆ జలప్రలయములో ఈ పాపపు ఊబిలో చిక్కుకునకూడదు అని నీ కుటుంబ క్షేమము కొరకు నువ్వు ఏ ఓడ కడుతున్నావు? ఏ మార్గం సిద్ధం చేస్తా ఉన్నావు? అది ఆషామషి కాదు. ఎవరిని పడితే దేవుడు వారిని ఎన్నుకోలేదు, కానీ ఒక నిక్కటమైన భక్తి చేసినటువంటి, నీతిమంతునిగా బ్రతికినటువంటి ఆ వంశాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, నోవాహు నువ్వు ఒక ఓడ కట్టుకోవయ్యా. అందరిని చూస్తా ఉన్నాను, ఏ ఒక్కరిలో సరైన భక్తి కనబడట్లేదు, నేనంటే ఇష్టము కనబడట్లేదు. నువ్వొక్కడివి నమ్మకంగా బ్రతుకుతున్నావు, నా కొరకు భక్తిగా జీవిస్తున్నావు. ఎవడు జోలికి పోకుండా నీ పనేంటో నువ్వు చేసుకొని నీ పిల్ల పాపల్ని నువ్వు చక్కగా చూసుకుంటున్నావు, చక్కటి ఏలుబడి చేస్తూ ఉన్నావు, యథార్థంగా బ్రతుకుతున్నావు, ఉన్నంతలో బ్రతుకుతున్నావు. నీలాంటి వాళ్ళనయ్యా నాకు కావాల్సింది. ఈ లోకమంతటి నాశనం చేయాలనుకుంటున్నాను, భూమి అంతా నాశనం చేస్తాను నేను. ఇంతకాలం ఓపిక పడతావు కూర్చున్నాను, కానీ ఇక ఓపిక పట్టలేను. నాకు నీవే కావాలా? నేను చెప్పిన పని చేస్తావా? నీ కుటుంబాన్ని రక్షించుకుంటావా? దేవుడు ఏదో ఒక మాయ చేసో మంత్రం వేసో ఓ ఓడ తయారు చేయలేడా? భూమి ఆకాశములు కలుగును గాక అంటే కలిగాయి కదా, అన్నిటినీ మాట ద్వారా సృష్టించాడు కదా. ఒక ఓడ కలుగును గాక ఎక్కండయ్యా, లాకేసేయచ్చు కదా. ఎందుకంత ప్రయాస పెట్టాడు? ప్రేమణ దౌంబిడ్లారా, అద్భుతమైనటువంటి పాఠాలు నోవాహు జీవితంలో. ఈ రీతిగా చూడండి, ఈ షేతు ద్వారా వచ్చిన వంశములో ఏనోషు, హానోకు, నోవాహు నీతిమంతులుగా బ్రతికారు, ప్రార్థన పరులుగా ఉన్నారు.
విశ్వాస వీరులుగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి, ఇదిగో నోవాహు అయితే ఇంటి వారందరి కొరకు రక్షణ ఓడను సిద్ధము చేసుకొని దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయుడై బ్రతికి దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రత్యక్షంగా రుచి చూసిన వ్యక్తి ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు: నోవాహు, ఆనోకు, ఏనోషు. దేవునికి మనం ఎంత దగ్గరైతే దేవుని యొక్క అనుగ్రహం అంత ఎక్కువగా మనం పొందుకుంటాం అని వీరి ద్వారా మనం ఈ రోజున పాఠం నేర్చుకుంటూ ఉన్నాం. మరి నీ జీవితం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నది? ఎంతగా నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావు? ఎంతగా దేవునికి సమయం ఇస్తూ ఉన్నావు? ఎంతగా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు? ఎంతసేపు దేవుడితో నడుస్తున్నావు? మనం దేవుడితో నడిచేదానికంటే ఫోన్లతో నడిచేదే ఎక్కువ ఉన్నది. ఏమన్నా అంతేనా? దేవుడితో నడిచేదానికంటే ఫోన్లతో నడిచేదే ఎక్కువ ఉన్నది. ఈ లోకముతో నడిచేదే ఎక్కువ ఉన్నది. అంతే కదా? అక్రమముతో, అన్యాయముతో, మోసముతో బ్రతికిన విధానమే ఎక్కువ ఉన్నది. మరి దేవునితో ఎప్పుడు నడుస్తావు? ఇక గతించిన కాలము చాలు చేసిన దానికి. ఇకనైనా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి, ఇదిగో ప్రభువా, ఇంతకాలం ఎలా పడితే అలా జీవించాను, కానీ ఇదిగో ఇక నుండైనా నేను ఏనోషు వలె ప్రార్థన చేసే అనుభవం నాకు దయచేయండి. ఆనోకు వలె జీవితాంతం నీతో పాటు నడిచే కృపను నాకు దయచేయండి. ఇదిగో నోవాహు వలె నా కుటుంబం కొరకు నేను మొరపెట్టుకొని నా కుటుంబాన్ని సంరక్షించుకోగలిగినటువంటి రక్షణ ఓడను సిద్ధము చేసుకునేటటువంటి కృపను నాకు దయచేయండి అంటూ ఒక తీర్మానము చేసుకోండి. ఆ తీర్మానముతో వెళ్ళండి. దేవుడు మిమ్మును కూడా దీవించడానికి సమర్థుడు. నోవాహు వలె మన కుటుంబాలను సంరక్షించడానికి సమర్థుడు. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన